వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ న్యాయబుద్ధి కలవాడు. తూర్పు చైనాలో ఒక నూలు వ్యాపారి ఉండేవాడు. ఆయన దగ్గర లక్షల్లో ధనం ఉండేది. ఆయన వయసు 60. భార్య పోయింది, బిడ్డలు లేరు. నా వద్ద లక్షలుండి ఏం లాభం, అనుభవించడానికి పిల్ల పీచు లేరాయే అని అస్తమానం అంటూ ఉండేవాడు. ఆయనకు మళ్లీ పెళ్లాడాలని ఉన్నదని గుర్తించిన 2 పెళ్లిళ్ల పేరక్కలు మంచి సంబంధం తెస్తామని ఆయనకి ఆశ పెట్టారు. పిల్ల అందంగా ఉండాలని, గొప్ప ఇంటి మర్యాదలు తెలిసినదై ఉండాలని ముసలివాడు పట్టుపట్టాడు. పెళ్లిళ్ల పేరక్కలు ముసలాడికి ఒక చక్కని చుక్కను చూశారు. ఆమె మంత్రి గారి ఇంటి నౌకరి. చిన్నతనం నుంచి ప్రతిష్ట కలిగిన చోట మసిలి మాన మర్యాదలన్నీ బాగా తెలిసిన మనిషి. చాలా అందగెత్తే. ఆమెతో పెళ్లిళ్ల పేరక్కలు నీ కాబోయే భర్త లక్షాధికారి, 40 ఏళ్లవాడు, స్వభావం కూడా చాలా మంచిది అని చెప్పి పెళ్లి చేశారు. పెళ్లి కాపురానికి వచ్చాకనే ఆ పిల్లకి తన భర్తను చూసి ఆయన ముసలివాడని తెలుసుకుని విచారపడింది. కాని చేసేదేమీ లేక ఊరుకున్నది. ఒకనాడు ముసలివాడు వ్యాపారం మీద పొరుగురు వెళ్ళాడు. ఆ సాయంకాలం దాసీది తన యజమానురాలతో, అమ్మా మనం అలా బయటికి వెళ్లి వద్దామా, ఎక్కడికి కదలకుండా ఇంట్లోనే కూర్చుంటే ఏం పొద్దుపోతుంది అన్నది. ముసలివాడి భార్య సరేనని మంచి దుస్తులు వేసుకుని తన దాసితో ఇంటి బయటికి అడుగుపెట్టింది. ఇంటి పక్కనే ముసలాడి దుకాణం ఉన్నది. అందులో నూలు కుంకుమ ఉంటాయి. ఆ దుకాణంలో 2 గుమస్తాలుంటారు. వారిలో ఒకడు 50 ఏళ్లవాడు, రెండోవాడు చిన్నవాడు బ్రహ్మచారి. 2 గుమస్తాలు తమ యజమానురాలను చూడగానే లేచి నిలబడి నమ్రతగా తలలు వంచారు. ఆమె వారిద్దరినీ నవ్వుతూ పలకరించి, మీరెంతకాలంగా పనిచేస్తున్నారు, మీకు అన్ని సుఖంగా జరిగిపోతున్నాయా అని అడిగింది. 2 కూడా తమకే లోటు లేదని జవాబు చెప్పారు. ఆమె మళ్ళీ ఇంటికి వెళ్లి కొంత డబ్బు తెచ్చి పెద్ద గుమస్తా చేతిలోనూ చిన్న గుమస్తా చేతిలోనూ పెట్టింది. తర్వాత ఆమె కాసేపు వీధిలో నిలబడి ఇంట్లోకి వెళ్లిపోయింది. యజమానురాలు 2 గుమస్తాలకు బహుమతులు ఇవ్వడంలో కొంత పక్షపాతం చూపించింది. ఆమె పెద్ద గుమస్తాకి 10 వెండి నాణాలు ఇచ్చి చిన్నవాడికి 10 బంగారు నాణాలు ఇచ్చింది. ఈ తేడా వారు గ్రహించలేదు. చిన్న గుమస్తా చాంగ్ మాత్రం తనకు ముట్టిన బహుమతికి చాలా ఆనందించాడు. నూలు దుకాణానికి రాత్రల్లా కాపలా ఉండాలి. ఒక రాత్రి పెద్ద గుమస్తా దుకాణంలో పడుకుని 2వ రాత్రి చిన్న గుమస్తా పడుకునేవాడు. చిన్న గుమస్తా చాంగ్ దుకాణానికి కాపలా పడుకున్న రాత్రి ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది. ఎవరు వారు అని కేక పెడితే యజమానురాలు దాసి తలుపు తీయి అన్నది. చాంగ్ తలుపు తీసింది. ఈ వేళప్పుడు నీకేం పని అని అన్నాడు. నేను నా పని మీద రాలేదు, అమ్మగారు పంపారు అన్నది దాసి. నాకిచ్చిన 10 బంగారు కాసులు తిరిగి పట్టుకురమ్మన్నారా ఏమిటి అని చాంగ్ అడిగాడు. అదేం లేదులే, నీకు మరికొన్ని బహుమానాలు అంటూ దాసి తన వీపు నుంచి ఒక మూట దింపింది. ఆ మూటలో కొన్ని కొత్త బట్టలు ఉన్నాయి. ఇవి నీకు మీ అమ్మకేను అన్నట్లు అసలు వస్తువు మరిచాను అని ఆమె ఒక వెండి ముద్ద 1.5 వేస బరువు గలది తన చేతి కొంగులో నుంచి తీసి చాంగ్కిచ్చి వెళ్లిపోయింది. ఈ బహుమతిని చూసి చాంగ్ నిర్ఘాంతపోయాడు. అతనికి ఆ రాత్రి మరీ అసలు నిద్ర పట్టలేదు. తెల్లవారుగానే అతను దుకాణం తెరిచి పెద్ద గుమస్తా రాగానే దుకాణం ఆయనకు అప్పచెప్పి ఇంటికి వెళ్ళాడు. తను తెచ్చిన బట్టలు వెండి ముద్ద చూసి చాంగ్ తల్లి ఎక్కడివిరా ఇవన్నీ అని అడిగింది. చాంగ్ జరిగిన సంగతి అంతా చెప్పాడు. మీ యజమానురాలు ఉద్దేశం ఏమిటి, ఎందుకిలా నీకు బంగారం వెండి బట్టలు ఇస్తోంది? మీ నాన్నగారు పోయాక నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు బాబు, నువ్వు మాత్రం ఇక ఆ ఇంటికి వెళ్లకు, నీకు పుణ్యం ఉంటుంది అన్నది. చాంగ్ తల్లి చెప్పిన దానికి ఏనాడు విరుద్ధంగా చేసి ఎరగడు. అతడు పనిలోకి వెళ్లడం మానేశాడు. తన చిన్న గుమస్తా పనిలోకి రాకపోవడం చూసి యజమాని మనిషిని పంపాడు. మా వాడికి శైత్యభారం చేసి సుస్థిగా ఉంది, కొంచెం నింపాదిగా ఉంటే వస్తాడని చాంగ్ తల్లి ఆ మనిషితో చెప్పింది. మరి కొన్ని రోజులు అయ్యాక పెద్ద గుమస్తా వచ్చి, మీ వాడి ఎప్పుడు పనిలోకి వస్తాడేమిటి, పనంతా ఒక్కడనే చూసుకోలేక సతమతమైపోతున్నాను అన్నాడు. ఆయనతో చాంగ్ తల్లి, మా వాడికి జబ్బు జాస్తి అయినది అన్నది. మరి 4-5 సార్లు యజమాని మనుషులు వచ్చి చాంగ్ పనిలోకి రావడం గురించి అడిగారు. ప్రతిసారి చాంగ్ తల్లి మా వాడికి జబ్బుగా ఉంది అని సమాధానాలు చెప్పింది. తర్వాత మనుషులు రావడమే మానేశారు. ఇంకొక మనిషిని పెట్టుకుని ఉంటారని ఆవిడ అనుకున్నది. 1 నెల గడిచింది. చాంగ్ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. తన యజమానురాలిచ్చిన బట్టలు గాని వెండి ముద్ద గాని అమ్మటానికి వాడు భయపడ్డాడు. అమ్మ తిని కూర్చుంటే కొండలు కూడా తరిగిపోతాయని సామెత కదా, ఉద్యోగం లేకుండా ఇలా ఎంతకాలం గడుస్తుంది అని చాంగ్ తల్లితో అన్నాడు. నాయనా, నీ తండ్రి నూలు కుంకుమ అమ్మి జీవించాడు, నువ్వు అదే పని చెయ్యి అంటూ నూలు తట్ట చూపించింది. త్వరలోనే దీపాల పండగ వచ్చింది. చాంగ్ తన తల్లితో, అమ్మ దీపాలు చూడడానికి వెళతానమ్మా అన్నాడు.
ఈ ఏడు రాజభవనం దగ్గర చాలా పెద్ద దీపాలు పెడతారట అన్నాడు. భద్రం నాయన, మీ యజమాని ఇంటి మీదుగా వెళ్ళావు, ఏదైనా ప్రమాదం జరగవచ్చు, ఏవైనా ఒక్కడే మాత్రం వెళ్ళకు అన్నది తల్లి. చాంగ్ తన మిత్రుని ఒకరిని వెంట పెట్టుకుని దీపాలు చూడడానికి రాజభవనం కేసి వెళ్ళాడు. సరిగ్గా వాళ్ళు అక్కడ చేరే సమయానికి జనం తొక్కుకుంటూ కోలాహలంగా ఉన్నారు. ఎందుకంటే రాజుగారి నౌకర్లు అప్పటికే జనాన్ని దక్షిణలు పానీయాలు ఇవ్వడం ప్రారంభించారు. ఈ గుంపును తోసుకుంటూ మనం ముందుకు పోలేం. మంత్రి గారి ఇంటి దగ్గర కూడా మంచి మంచి దీపాలు పెడతారు. అక్కడికి పోదాం అనుకుని వారు మంత్రి గారి ఇంటికేసి వెళ్లారు. కానీ అక్కడ కూడా పెద్ద జాతరలాగే ఉంది. పైగా గుంపులో చాంగ్ వెంట ఉన్న కుర్రాడు కాస్త ఏటో కనపడకుండా వెళ్లిపోయాడు. చాంగ్ తన పాత యజమాని ఇల్లు గుర్తుకొచ్చింది. దీపాల పండగ నాడు ముసలాడ రకరకాల టపాసులు కాలుస్తాడు, చూడ్డానికి సరదాగా ఉంటుంది. ఈ ఉద్దేశంతో చాంగ్ తన పాత యజమాని ఇంటికి వెళ్ళాడు. కానీ అక్కడ దీపాలు కూడా లేవు. ఇల్లు మూసి ఉన్నది. ఇంట్లో ఎవ్వరూ లేరు. ద్వారానికి ఒక పత్రం అంటించి ఉన్నది. చాంగ్ దగ్గరికి వెళ్లి చదివితే ఆ ఇల్లు జప్తైనది. ఇంటి యజమాని ఖైదీ చేశారని తెలిసింది. చాంగ్ మిగతా వివరాలు చదివే లోపుగా రక్షక భటుడు ఒకడు వచ్చి, ఎవరు నువ్వు, ఏమిటి ఇంటి దగ్గర తాళాడుతున్నావు అని గద్దించాడు. చాంగ్ కి దడ పుట్టింది. వాడి కాలు సతువు కొద్దీ పారిపోయాడు. వాడు ఒక వీధి వెంట నడుస్తూ ఉండగా ఎవరో మనిషి వెనక నుంచి కేక వేసి ఆగమని, నిన్నెవరో రమ్మంటున్నారు అన్నాడు. ఆ మనిషి ఒక పూటకూటి ఇంటి నౌకరిని చాంగ్ గుర్తించాడు. తన మిత్రుడు అక్కడే చేరి ఉంటాడు కాబోలనుకుని ఫలహారానికి పిలుస్తున్నాడు అనుకుని చాంగ్ ఆ నౌకరు అంటే వెళ్ళాడు. తీరా వెళ్ళాక వాడికి తన పాత యజమానురాలు కనిపించింది. మీరా ఇక్కడున్నారేమిటి అని చాంగ్ ఆమెని అడిగాడు. నా భర్త పూటా వెండి నాణాలు తయారు చేసినందుకు ఆయన్ని పట్టుపట్టుకుపోయి ఆస్తి అంతా దప్పు చేశారు. నేను దిక్కులేని దాన్ని అయ్యాను. నన్ను మీ ఇంట్లో కొద్ది కాలం ఉండనిస్తావా అని ఆమె చాంగ్తో అన్నది. అది సాధ్యమైన పని కాదు. మా అమ్మ అలాంటివి ఏ మాత్రమూ సహించదు. లేనిపోని అపవాదులు మా పైన వచ్చి పడతాయి అన్నాడు చాంగ్. ఒకసారి చేరనిస్తే వదలనని భయపడుతున్నావా చాంగ్? ఈ ముత్యాల హారం చూడు అంటూ ఆమె ఒక మేలు ముత్యాల తావడం తీసి చూపించింది. అందులో 108 అపురూపమైన ముత్యాలున్నాయి. వాటిని చూసి చాంగ్ ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. నన్ను మీ ఇంట ఉండనిచ్చావంటే నీకేమీ నష్టం ఉండదు. ఒక్కొక్క ముత్యము అమ్మి ఆ డబ్బుతో మీరు నేను కూడా కాలక్షేపం చేయవచ్చు. నా బరువు నీకేమీ ఉండదు అన్నది పాత యజమానురాలు. నీకు నిజంగా మా ఇంటికి రావాలని ఉంటే మా అమ్మ అంగీకరించాలి. ఆవిడని అడిగి వస్తాను అన్నాడు చాంగ్. ఆమె చాంగ్ వెంట తన ఇంటి దాకా వెళ్లి బయట నిలబడింది. చాంగ్ లోపలికి వెళ్లి తన పాత యజమానురాలు విషాదహాస తల్లితో చెప్పాడు. అలాగట్రా నాయనా, పాపం ఆమె ఇప్పుడు ఎక్కడుంటుంది అన్నది తల్లి. బయటనే ఉన్నారు అన్నాడు చాంగ్. లోపలికి రమ్మను అన్నది తల్లి. పాత యజమానురాలు లోపలికి వచ్చి, నాకు తోడు నీడ ఎవ్వరూ లేరు, అందుచేత మీ పాలబడ్డాను, నన్ను ఇక్కడ ఉండనివ్వండి అన్నది. కొద్ది రోజుల పాటు అలాగే ఉండమ్మా. మరేం లేదు గాని మేం పేదవాళ్లం. మా ఇల్లు నీబోటి వాళ్లకు తగినది కాదు. అదే మా భయం. మీ బంధువులు ఎవరైనా ఉంటే తర్వాత అక్కడికి వెళ్ళవచ్చు అన్నది చాంగ్ తల్లి. పాత యజమానురాలు తన ముత్యాల దండ పైకి తీసి, ఈ ముత్యాల్లో ఒకటి అమ్మి మీరు నూలు వ్యాపారం చేసుకోవచ్చు అన్నది. తర్వాత చాంగ్ నూలు వ్యాపారం సాగించాడు. అది వరకు అతని యజమాని వద్ద నూలు కొనేవారంతా ఇప్పుడు చాంగ్ వద్ద కొనటం చేత వ్యాపారం బాగా సాగింది. ఈ సమయంలో పాత యజమానురాలు అతన్ని ఆకర్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే చాంగ్ ఆమెను తన తల్లిలాగే చూశాడు. ఇంతలో వసంతోత్సవం వచ్చింది. ఆనాడు చాంగ్ సంబరం చూసి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అతనికి తలవంపుగా పాత యజమాని కనిపించాడు. ఆయన వాలకము దుస్తులు చూస్తే చాంగ్ కి గుండె కరిగిపోయింది. బాబు, మీకు ఇలాంటి దుస్థితి ఎలా సంభవించింది అని చాంగ్ ముసలాన్ని అడిగాడు. నేను అసలు దాన్ని పెళ్లాడమే పెద్ద పొరపాటు అయిపోయింది. అదేం చేసిందో తెలుసా? మంత్రి గారింటి నుంచి ఒక ముత్యాల హారం కాజేసింది. ఒకనాడు మంత్రి గారి మనుషులు వచ్చి ఇల్లంతా సోదా చేసి ముత్యాల హారం ఎక్కడని నన్ను అడిగారు. నాకు తెలియదన్నాను. వాళ్ళు నన్ను చావచితగొట్టి జైల్లో వేశారు. అదృష్టవశాత్తు నా భార్య ఉరి వేసుకుని చచ్చిపోయింది. అది దొంగని తేలింది గాని ఆ ముత్యాల హారం మటుకు కనిపించలేదన్నాడు పాత యజమాని. చాంగ్ కి ఈ మాటలు అయోమయంగా తోచాయి. ఆ ముత్యాల హారము ఆ మనిషి తన ఇంటిలో ఉండగా ఈయన ఆమె ఉరి పోసుకున్నా రిపీట్ చాంగ్ కి మాటలు అయోమయంగా తోచాయి. ఆ ముత్యాల హారము ఆ మనిషి తన ఇంట ఉండగా ఈయన ఆమె ఉరి పోసుకున్నాడంటాడేమిటి? చాంగ్ తన పాత యజమాని తన ఇంటికి వెంట పెట్టుకుని వెళ్లి దాసి దానితో చిన్నమ్మ గారిని ఒకసారి బయటికి రమ్మను అన్నాడు. దాసి లోపలికి వెళ్లి వచ్చి కంగారుగా, ఇంతకు ముందు కూడా ఇక్కడే ఉన్నారు, ఇంతలో ఏమైపోయారో గాని చిన్నమ్మ గారు ఎక్కడా కనిపించడం లేదు బాబు అని చెప్పింది. తన పాత యజమాని చెప్పింది నిజమేనని, ఇంతకాలము తన ఇంట ఉన్నది దెయ్యమేనని చాంగ్ రూఢీ చేసుకున్నాడు. అతను తన వద్ద నీళ్లు ముత్యాలన్నీ తన పాత యజమానికి ఇవ్వటమే కాకుండా తాను లోగడ అమ్మిన 1-2 ముత్యాలు కూడా మళ్లీ కొని ఇచ్చాడు.
ముసలాడు వాటిని తీసుకుపోయి మంత్రికి అప్పచెప్పాడు. జప్తు చేసిన ఆయన సొత్తు అంతా విడుదలైంది. చాంగ్ చాలా నిజాయితీపరుడు, న్యాయబుద్ధి కలవాడు కనుకనే అతను దెయ్యం ఆకర్షణలో లోబడలేదు. తన యజమానికి ముత్యాలు తిరిగి ఇచ్చాడు. అతని మంచి బుద్ధిని గురించి ప్రజలు ఎంతో కాలం చెప్పుకున్నారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా కథల బడి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.